చంద్రముఖి క్షమించండి సార్. లే సార్ ఇంతకీ చనిపోయింది ఎవరు సార్? మా అంకుల్. మరి కిడ్నాప్ అయింది ఎవరు సార్? నా భార్య. సార్ సార్ సారీ సార్, వాళ్ళు నాకు ఇంకా బండి హ్యాండ్ ఓవర్ చేయలేదు సార్. వాళ్ళు తప్పకుండా వస్తారు సార్. రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నా ట్రావెల్స్లో ఇలా జరిగిందని పోలీసులకు మాత్రం ఇన్ఫార్మ్ చేయకండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్.
తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావే? ఏం చేస్తున్నారా మీరంతా? ఆ? మానుతో తప్పించుకోవాలనుకుంటున్నావా? పారిపోదాం అనుకుంటున్నావా? ప్రాణం తీస్తా. బాంబే మొత్తం మాదే. ఏం చేస్తున్నారా మీరు? ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందంటే మీ ఇద్దరు ప్రాణాలు తీస్తా. గాడే శంకర్ సూర్యలా నటించి ఆస్తి మొత్తం కాజేసి అడ్డుగా ఉందని వసుధని చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడుతున్నాడని వాణ్ణి జైల్లో వేయించండి సార్. సాక్ష్యాధారాలన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి అతని మీద కేసు పెట్టి జైల్లో కూర్చోబెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదు. అడ్వాన్స్ చేతిలో పడిందిగా ఇట్టగే మాట్లాడతారు. ఈ వాయిస్ కోర్టు దాకా ఉండాలి. ట్రయల్కి నీ మీద పరువు నష్టం వేసి 10 కోట్ల కేసు అయినా అప్పుడు నేను ఏ రేంజ్లో వాదిస్తానో నీకే తెలుస్తుంది. ఏమండే ఈ లాయర్ గట్టుడే కార్తీక్ ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాడు. మమ్మీ కార్తీక్ ని జైల్లో పెట్టించాలని చూస్తున్నారా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. వచ్చావు కదా కానీ. మమ్మీ ఏం చేస్తున్నావు? నా కార్తీక్ ని అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నావు కదా? లేదమ్మా, అదంతా ఒక ప్లాన్ అంతే. అసలేంటి నీ ప్లాన్? కార్తీక్ ని మళ్ళీ బాధ పెట్టాలని చూస్తే నేను ఒప్పుకోను. ఇంకేముంది, అయితే ఈ ప్లాన్ కూడా జలజార్పణం. మమ్మీ సీరియస్ గా చెప్తున్నాను, నువ్వు మళ్ళీ కార్తీక్ ని ఇబ్బంది పెట్టే ప్లాన్ ఏదో చేస్తున్నావు. ఈసారి కార్తీక్ ఏదైనా జరిగిందంటే ఊరుకోను. లేదమ్మా, కార్తీక్ ఏమీ చెయ్యట్లేదు. నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఈ పాప ఎవరమ్మా? మిమ్మల్ని లోపలించమని బతులాడుతున్నారే, అతని భార్యని. భార్య కాదు కానండి, కానీ భార్య. ఎవరో చందు అన్నారు, తను కూడా భార్యే. అసలు అతనికి ఎంతమంది భార్యలండి? శ్రీకృష్ణుడికి గోపికలాగా. అతను ఈ కలియుగానికి కృష్ణుడు అంటుండండి. ఇదిగో లాయర్ గారు, నా కార్తీక్ అంటే మాత్రం ఊరుకో. నువ్వేం మాట్లాడమాక, అది లా. అటు తిప్పి ఇటు తిప్పి నిన్ను కూడా ఇరికించి కృష్ణ జన్మస్థానానికి పంపించేస్తాడు. ఏమండి, అసలు విషయం పాపకి చెప్పండి, లేకపోతే కంగారు పడుతుంది.
జలజ, కార్తిక్ని జైల్లో పెట్టించేది నీకోసమేనమ్మా. తనని శంకర్ సూర్య రూపం నుంచి బయటికి తీసుకురావాలి. అప్పుడే ఆ వసుధ బాధ తప్పుతుంది. కార్తిక్ జైల్లో ఉండగా చందు మ్యాటర్ కూడా సెటిల్ చేశామని. ఆ తర్వాత కార్తిక్ని మనమే బెయిల్ మీద బయటికి తీసుకొస్తాం. అప్పుడు కార్తిక్ ఎవరి వాడవుతాడు? నీ వాడవుతాడు. నేను నమ్మను. నువ్వు కార్తిక్ ఏదో చేయాలని చూస్తున్నావు. అమ్మా, కార్తిక్ని ఏదైనా చేస్తే నువ్వు తట్టుకోలేవని నాకు తెలీదా? హ? నా బిడ్డని నేను బాధ పెడతానా చెప్పు? హ? నీ కార్తిక్ని నీకు అప్పగించడానికేనమ్మా ఈ తాపత్రయం అంతా. ఆ, నా మాట నమ్ము. నిజంగానా? మమ్మీ అబద్ధం చెప్తుందా? హ? నేను చూసుకుంటాను కదా, నువ్వు లోపలికి గో. లాయర్ గారు, ఇక మీ పనిలో మీరు ఉండండి. అలాగే వస్తాను మేడం. జలజ కార్తిక్ గాడి భార్య. ఆ వెహికల్ ఏ ట్రావెల్స్లో బుక్ అయిందో తెలుసుంటే ఆధారం దొరుకుతుంది అనుకున్నాను. ఆ ఆధారం కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ తప్పే. రోజు రోజుకి వసుదాన్ని కాపాడుకోలేనేమో అనిపిస్తుంది. అలా అనుకున్నయ్యా, నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉన్నావు కదా. ప్రయోజనం ఏముందమ్మా? తను ఎక్కడుందో ఏమైందో ఎప్పటికీ పోలీసులు కూడా ఎలాంటి ఆధారం సంపాదించలేకపోయారు. ఎక్కడుందో ఏమైందో తెలియక ఇలా ఎన్ని రోజులు వస్తు గురించి ఎదురు చూడాలో అర్థం కావట్లేదు. వసుధని కిడ్నాప్ చేసిన వాళ్ళు అక్కడ తనని ఎంత బాధ పెడుతున్నారో. అసలు ఎందుకు కిడ్నాప్ చేసుంటారన్నయ్య? డబ్బు కోసమా? డబ్బు కోసం కిడ్నాప్ చేసుంటే ఇప్పటికే ఫోన్ చేసేవాడు. ఫోన్ రాలేదు అంటే ఎందుకు కిడ్నాప్ చేశారో అర్థం కావట్లేదు. వస్తే చాలా అమాయకురాలు. చిన్న చిన్న విషయాలకి బాధపడిపోతుంది, భయపడుతుంది. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళు తీసుకెళ్తే తను అక్కడ ఎంత నరకం అనుభవిస్తుందో ఏంటో. నిజమే కార్తీక్, కానీ మనం ఏం చేయగలం? ఎక్కడా ఎలాంటి ఆధారం దొరకలేదు. ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో పోలీసులే చెప్పలేకపోతున్నారు. తన విషయం ఏమి? తన గురించి ఆలోచించి ఆలోచించి నువ్వేమైపోతావో అని నాకు భయంగా ఉంది. బాధ్యత తీసుకున్నాను, సాంబాకి మాటిచ్చాను. ఈరోజు వసతికి ఏమన్నా జరిగింది అంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోనట్టేగా. అన్నయ్య, ఎన్ని రోజులైంది మన వసుధని ఇంకా ప్రాణాలతో ఉంచారో లేదో అని నాకు భయంగా ఉందన్నయ్య.
తన్ని చంపాలనుకుంటే ఇక్కడే చంపేసేవాళ్ళు. వాళ్ళు చంపాలనుకున్న వాళ్ళని చంపి వసుదని కిడ్నాప్ చేశారంటే వాళ్ళకు కావాల్సింది వసుద ప్రాణాలు కాదు, ఇంకేదో. అదేంటో తెలుసుకోగలిగితే వసుదని మనం కాపాడుకోవచ్చు. ఏదో ఒకటి చేయాలి, ఎలాగైనా వసుదని కాపాడుకోవాలి. వసుద మళ్ళీ నా కళ్ళకు కనిపించే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. మీకోసం ఎదురు చూస్తున్నాను డాక్టర్. ఏమైంది విజయబాయ్? ఎందుకంత టెన్షన్గా ఉన్నా? ఇంకేం కావాలి? రాత్రి తప్పించుకోవాలని చూసింది. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న అవకాశం చేజారిపోయేది. మనం అనుకున్న పని త్వరగా స్టార్ట్ చేయాలి అంటే నార్మల్ కండిషన్కి రావాలని మీరే లేట్ చేశారు. రాత్రి అది పారిపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు మనం పడిన కష్టానికి అర్థం లేకుండా పోయేది. ఇంతమంది నుండి ఎలా తప్పించుకోవాలని చూసింది? నాకు అదే అర్థం కావడం లేదు. డాక్టర్ సాబ్, ఇంకా డిలే చేస్తే లాభం లేదు. అర్జెంటుగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి బాయ్కి చెప్దాం. బాబీ, నువ్వేమంటావు? మాట్లాడవేంటి బాబీ? నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. గో. డాక్టర్, త్వరగా ఏర్పాట్లు చేయండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒకసారి పైన కూర్చోరా. మేడం, మిమ్మల్ని. డాక్టర్. డాక్టర్ ప్లీజ్. ఓకే సార్. మేడం లేవండి మేడం. వదలండి ప్లీజ్ మేడం. లేవండి. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు నాకు తెలుసు. నేను రాను. ప్లీజ్ మేడం వదలండి. మేడం వదలండి. నేను రాను. లేవండి మేడం. ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ వదలండి. మేడం ప్లీజ్ మేడం. నేను రాను. మేడం ప్లీజ్ దయచేసి కూర్చోండి. ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ మేడం. కూర్చోండి మేడం. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మేడం. కూర్చోండి మేడం. ప్లీజ్. ఏదో మంచి పని చేయాలని చెప్పారు. ప్లీజ్. నన్ను చంపడం మీరు చేసే మంచి పనా? వదలండి. మాట్లాడామంటే నిజంగానే చంపేస్తాను. నోరు మూసుకొని పడుకో. పడుకోండి. పడుకో. పడుకోండి. डॉक्टर साहब जल्दी अरेंज करो. ओके बिजू भाई.
చంపేస్తున్నారు నన్ను. ఏయ్! మాట్లాడావంటే నిజంగా చంపేస్తా. నోరు మూసుకొని ఉండు. వద్దు. తీసుకుంటా. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ శిక్ష? ఆనందంగా వెళ్ళిపోతున్న మా జీవితాల్లోంచి మావయ్య వాళ్ళని దూరం చేశాం. మా ఊరికి మమ్మల్ని దూరం చేశాం. ఎప్పుడు ఎప్పుడు ఇలా నా భర్తకి నన్ను దూరం చేశాం? అసలు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాం? ఎందుకు పగబట్టినట్టు మమ్మల్ని ఇలా వేధిస్తున్నాం? అసలు నేను ఎక్కడున్నాను? ఆయనక్కడ నా కోసం ఎంత అల్లాడిపోతున్నారో. ఎలాగైనా నా భర్తకి నేను దగ్గరయ్యేలా చూడు. ఈ దుర్మార్గుల దగ్గర నుంచి నేను తప్పించుకునేలా చూడు. నా భర్తని నన్ను ఒకటి చెయ్యి. ఆయన లేకుండా నేను ఉండలేను. స్వామి, మా కోసం అంటూ ఉన్నది మేమే. మమ్మల్ని ఇలా దూరం చేసి ఎందుకు వేధిస్తున్నాం? వీళ్ళ నుంచి బయటపడి త్వరగా నా భర్త
నాన్నకి దగ్గర అయ్యేలా చూడు. ప్లీజ్ ప్లీజ్ దీక్ష, నేను చెప్పేది విను. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అసలు నువ్వెవరు? కట్టుకున్న భర్తను పట్టుకుని అలా అంటాం న్యాయం కాదు. భార్యనని నీకు గుర్తుందేమో. భర్తవని నేనెప్పుడో మర్చిపోయాను. దీక్ష, గతంలో నేను నీతో ప్రవర్తించిన ప్రవర్తనకి నువ్వు అలా అనుకోవడంలో తప్పు లేదు. నేను మారిపోయాను దీక్ష, ఇంతకు ముందులా కాదు. మార్పు అనేది మనుషులకి, మృగాలకి కాదు. ప్లీజ్ దీక్ష, ఆ మృగం జైల్లోనే చనిపోయింది దీక్ష. నిన్ను బాధ పెట్టినందుకేనేమో దేవుడు నాకు అలాంటి శిక్ష విధించాడు. తప్పు చేశాను దీక్ష, చాలా పెద్ద తప్పు చేశాను. నీ విషయంలోనే కాదు, మీ అన్నయ్య విషయంలో, అందరి విషయంలో తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు ప్లీజ్. మన ఇంటికి వెళ్దాం. ఇంకెప్పుడు నీకు చిన్న బాధ కూడా కలగకుండా చూసుకుంటాను. ఎందుకీ నాటకాలు? నువ్వు మారవని నాకు తెలుసు. తెంచలేక నువ్వు కట్టిన తాళిని ఇంకా మెడలో వేసుకుని తిరుగుతున్నాను, కానీ నువ్వు అనేవాడివి నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. మర్యాదగా అడ్డు తప్పుకో. నువ్వు అలా మాట్లాడడం అర్థం ఉంది దీక్ష. అంత దుర్మార్గంగా నేను నీతో ప్రవర్తించాను, కానీ కానీ ఇప్పుడు అలా లేను దీక్ష. చాలా మారిపోయాను. నా మాట నమ్మ దీక్ష. మన ఇంటికి పోదాం. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వెందుకు మారావో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. ఈ నాటకాలన్నీ కేసులో నుంచి తప్పించుకోవడానికేగా. కేసు నుంచి బయటపడిన మరుక్షణం నీలోని అసలు మనిషి బయటకొస్తాడు. లేదు దీక్ష, నేను చేసిన తప్పులకి కోర్టు ఏ శిక్ష వేసినా సంతోషంగా అనుభవిస్తాను. శిక్ష గురించి నాకు భయం లేదు. భార్యగా నిన్ను ఏనాడు సరిగ్గా చూసుకోలేదు, అదే నా బాధ. అందుకే మన ఇంటికి రమ్మంటా. మన ఇద్దరం హాయిగా కలిసి ఇంతకు ముందులా కాదు. మారిన నీ భర్త మంచితనం నీకు అర్థమయ్యేలా నిన్ను నేను చూసుకుంటాను. రా దీక్ష. మర్యాదగా చెయ్యదులు. ప్లీజ్ దీక్ష. నీ మార్పు, నీ మంచితనం అంతా కోర్టులో ఆ కేసు కొట్టేసేంత వరకే. అది తెలియనంత అమాయకురాలనేం కాదు. నువ్వు లేవని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఇప్పుడొచ్చి నువ్వున్నావని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇలా దారి కడ్డం పడి మా అన్నయ్యకి కనిపించావనుకో, మా అన్నయ్య చేతులు అనవసరంగా చేస్తావు. తప్పుకో.
తప్పించుకోవడానికి దానికి అంత అవకాశం కల్పించినా ఉపయోగించుకోలేకపోయింది. ఇప్పుడు దాని విషయం గురునారాయణ వరకు పోయిందంటే నాకు ప్రాబ్లం. బతకడానికి అవకాశం ఇచ్చినా బతకలేకపోయింది. ఈ సమస్య గురునారాయణ ముందుకు వెళ్లే లోపు సాల్వ్ అయిపోవాలి. అంటే అది బతకూడదు. పంపించిందా?
దొరకకూడదు అవుట్. పిచ్చుకి అనుమానం రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎస్